వీడియోస్ అంతా ఎలా ఉన్నారు? మాస్టర్ గారు అయితే అదిగో అక్కడ ఉన్నాడు, నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఈ ప్రదేశానికి నిన్న సాయంత్రంగా వచ్చేసాము. నేను ఎన్నో ప్రదేశాలన్నీ తిరుగుతూ ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చేసాను. వీళ్ళైతే 12 చోట్ల ఉన్నారు మన భారతదేశంలో. అలా వీళ్ళని 4 చోట్ల కలిశాను. ఇక్కడ ఈ ప్రదేశంలో కూడా కలిసేందుకైతే వీరిని వచ్చేసాను. ఇంకొక కిలోమీటర్ అవతలైతే మహా అద్భుతమైన ప్రదేశానికి ఇప్పుడు వెళ్దాం అనుకుంటే వర్ష కూడా తోడుగా వచ్చేసింది. నేను వస్తాను అంటూ అలా వర్షతో మా జర్నీ కొనసాగుతూ ఉంది. ఇక చెట్టు చూడండి, టెంపుల్ భాగంలో చెట్టుని కొట్టివేయకుండా చెట్టు స్పేస్ వదిలి మండపాన్ని అయితే కట్టేశారు. ఇలా నేచర్ని అయితే కాపాడదాం, మన వంతు చెట్లను కొట్టేయకుండా మన వంతు బాధ్యతగా వీలైనన్ని చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. అదేనంటే కోరుకునేది మేము. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రాజెక్ట్ ఎల్ఆర్ నుంచి ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటే స్మాల్ ట్రిబ్యూట్ #రంజితాన్వీల్స్ అన్న అంటూ మా జర్నీని కొనసాగిస్తూ ఉన్నాం ప్రతిరోజు. ఇప్పుడు కూడా ఒక అద్భుతమైన ప్రదేశానికే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఫుల్ వీడియోస్గా అయితే గుజరాత్ నుంచి రాజస్థాన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనం. రాజస్థాన్ అంటే ఎడారి ప్రాంతమే కాదు, ఎన్నో అద్భుతమైన నేచర్, కొండల మధ్య, టన్నల్స్ మధ్యన, ఫుల్ గ్రీనరీ మధ్యన ట్రావెల్ అనేది ఉంది. ఆ వీడియోస్ అయితే ఫుల్గా చూసేయండి. మహా అద్భుతమైన రాజస్థానే ఉంది నిజంగా, ఎడారి మాత్రమైతే కాదు రాజస్థాన్ అంటే. అట్లా బ్యూటిఫుల్ ప్రదేశాలన్నీ మేము తిరుగుతూ మీకు చూపిస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది మాకైతే. మీ నుంచి కోరుకునేది మమ్మల్ని ఇంకెక్కువ మందికి మీరు పరిచయం చేస్తూ, మీరైతే ఫస్ట్ డబల్ ట్యాప్ చేసేసి లైక్ చేయడము, వీలైతే ఆ వీడియోకి కామెంట్ చేసేయడము, ఇంకా ఎక్కువగా వేరే మీకు తెలిసిన వాళ్ళందరికీ మమ్మల్ని పరిచయం చేస్తూ ఆ వీడియోస్ అనేవి షేర్ చేసేయడము. ఇదొకటే మీ నుంచి కోరుకునేది. మాస్టర్ గారు రెడీగా ఉన్నాడు ఆ ప్రదేశానికి వెళ్ళేందుకు. వర్ష కూడా నేను వస్తాను అంటూ ఉంది. మరి చూద్దాం, వర్షతో కలిసి వెళ్దామా లేకంటే మామూలుగా వెళ్దామా అని ఆలోచిస్తున్నాను. ఇక ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, ప్రాజెక్ట్ ఎల్ఆర్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్వీల్స్ అన్న.